అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెప్పారు కదా, మా నాన్ననే అడవి పందికి వచ్చి చనిపోయారు సార్. ఇక్కడే రామ్కోల్ పరిశ్రమ కట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క చోట పెంచి గెలిచారా? 15 ఊర్లోకి వస్తున్నాయి సార్. ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్. 800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 800లో కలవటాల్లో ఇద్దరికే ఇచ్చారు సార్. నేను వచ్చాను, ఇక్కడ నా బీటెక్ అయిపోయింది, మెకానికల్ ఇక్కడే వచ్చాను. దేశంలో అదే టైం పాస్ కావాలా? ల్యాండ్ జరుగుతున్నాం, మరి 8 ఎకరాలు ప్రిజన్ సిమెంట్ కట్టాను సార్. 8 ఎకరాలు పెట్టారు. రామ్కోవాలి ఏంది చేసింది ఏం లేదు సార్. ఉద్యోగాలు నేనే వచ్చాను, రెజ్యూమ్ పట్టుకొని వచ్చే ఎన్నిసార్లు తిప్పుకున్నారు, నన్ను తిప్పుకున్నారు. ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు వేయడం లేదు. 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఎన్నిసార్లు ఊర్లో వాళ్ళకి అడగండి సార్, చెప్పండి. ఇదే రెడ్డి రావాలా సార్ అని అడుగుతాను. ల్యాండ్ ఇక్కడే ఉంది సార్. ఎక్కడ ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ నాకు తెలియదా, మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్? అక్కడ నా ల్యాండ్ లేదంటాడు చంద్రమోహన్ సార్. అయితే చంద్రమోహన్ సార్ ఇప్పుడు మాట్లాడమనండి, ఇదే ప్రజల ముందనే మాట్లాడమని. మరి నేను కరెక్ట్ ల్యాండ్ కరెక్ట్ అని అడుగుతున్నాను. నా ల్యాండ్ ఇక్కడే ఉంది, పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను. కట్టాలంటే పోయిన ప్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పే చేసి నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి. రైతులను ఆదుకోవాలి సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్. అలాగే ప్రతి చదువుకున్న ఎగ్జిక్యూటివ్ గా ఉండే లేబర్ పనికి వస్తున్నారు సార్. బీటెక్ చేసిన వాళ్ళు కూడా లేబర్ పనికి వస్తున్నారు. మరి ఇంత ఫ్యాక్టరీ పెట్టుకుని లేబర్ పనికి పోవాల్సిన అవసరం ఉంది సార్. మరి ప్రతి వాళ్ళు లేబర్ పనికి వస్తున్నారు సార్. ఇదే డిగ్రీలో బీటెక్ అయిపోయిన వాళ్ళు లేబర్ పనికి 300 పనికి కూడా వస్తున్నారు సార్. ఇందులో తీవ్ర నష్టం జరుగుతున్నారు సార్. ఎలాంటివి లేదు, ఉపాధి లేకపోతే వేసుకున్న పొలాల్లో ఫ్యాక్టరీకి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో పొలం పోయినారు. కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న 100 మీటర్ల నుంచి ఒక 1000 మీటర్ల వరకు పొలం కొనలేదు. దాని వల్ల మీ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి లారీలు, టిప్పర్లు, భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము ధూళి ఫ్యాక్టరీ నుండి వెలువడే విషవాయువు వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ మనకి 70% ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు 10% ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే మీరు కలెక్టర్ గారు అంతా ఎగుమతి చేసుకోండి. ఎక్కడో పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప స్థానికులకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. రైతుల కోసం మీకు పొల్యూషన్ అధికారం గతంలో 2-3 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. లాయర్ల ద్వారాగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే స్పందనలో ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి అర్జీలకు ఎలాంటి పరిష్కారం ఇంతవరకు చూపలేదు. పోయిన నెల 9వ తేదీ మేము 27 మంది రైతులు వచ్చి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ సార్ గారికి. ఆయన డిఆర్ఓ ఆర్టీఓ గారికి రాశాడు. ఒక కమిటీ వేసి యాజమాన్యంతో మాట్లాడిస్తా అన్నారు. ఇంతవరకు ఎలాంటిది మాట్లాడనివ్వలేదు. రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రైతులు పొలాలు ఇచ్చి ఉన్న పొలాలకు మనం దుమ్ముపడి ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కావున ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్మును కంట్రోల్ చేసుకొని మాకు ఏదైనా తగినటువంటి పరిష్కారం మా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ శాశ్వత పరిష్కారం చూపిస్తూ మాకు మేలు చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. భూములు ఫ్యాక్టరీకి ఇచ్చి మేము దిక్కుదోచిన స్థితిలో ఉన్నాం మా గ్రామం అంతా. ఎందుకంటే ఎటువంటి ఉపాధి గాని, ఎటువంటి ఉద్యోగాలు గాని ఏమీ లేవు. పొగ వల్ల మొత్తం పంటల మీద పడి మాకు పంటలు పండడం లేదు. పంట ఏమో ఏపుగా ఉంటుంది కానీ పూత లేదు, కాయ లేదు. అటువంటివి మాకు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. లో గాథాలు తెలుసు. ఆ గాథాల వల్ల కూడా మేము శబ్దం గ్రామంలో అసలు ఉనికి పడుతున్నాం. నిద్ర మీద కూడా అంత శబ్దం వస్తుంది. పొలాలలో పనిచేసుకుంటున్న కూడా భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత శబ్దం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీని వల్ల ఎటువంటి ఉపయోగాలు అయితే లేవు. దీని వల్ల నష్టమే ఉంది కానీ లాభం అయితే ఉపయోగం అయితే లేదు ప్రజలకు. ఎందుకంటే కంపెనీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, రైతులకు ఉపయోగంగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. అట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. మనకు కంపెనీకి మన వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏమైనా రావాల్సినట్టు రాకుండా పోతాయని ఉద్దేశం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంటిని సర్వే చేయండి మీరు అధికారులు, తెలుస్తుంది ఏ కంపెనీ మీద ఎంత వ్యతిరేకంగా ఉండాలి అనేది. ఇంటిని సర్వే చేయండి తెలుస్తుంది. 800 మందికి ఉద్యోగాలు అంటున్నాడు. నిజమే, 800 ఉద్యోగాలు మనకు ఉన్నాయా? దాంట్లో ఒకవేళ ఉన్నా నీ దుమ్ము ధూళికాడ పెట్టాడు, నేను 6 రోజులకు నువ్వు ఊపిరితో రాయితే మంచన పడతావు. వాళ్ళు అంతకన్నా మనకు ఉద్యోగాలు ఏమి ఇయ్యరు. పిల్లవాడు 2 సెంట్లు స్థలం అడిగితే ఇవ్వలేని వాళ్ళు 2000 ఎకరాలు వాళ్ళ బీజులకు ఇస్తున్నారంటే ఇదంతా బాధాకరమైనటువంటి అంశమా? మన అభిప్రాయాలు చెప్పాలన్నప్పుడు మన అభిప్రాయాలు చెప్పే హక్కు మనకుంది.
లేదు అన్నప్పుడు వాళ్ళు పబ్లికేషన్ వేయకూడదు. వేసిన తర్వాత మన అభిప్రాయాలు మనం చెప్పాలి, వాళ్ళు కూడా వినాలి. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకున్నా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.